తక్షశిల ఐఏఎస్ అకాడమీ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు రేపు 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ వైబ్రెంట్ డెమోక్రసీ అనేటువంటి టాపిక్ మీద జాతీయ స్థాయి సదస్సు జరగడం అనేటువంటిది చాలా ముదావహం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ మీద చాలా పెద్ద డిబేట్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఒకవైపు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటిది, రెండో వైపు ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్, మూడో వైపుది ఎలక్షన్ జరిగితే ఈవీఎంల ద్వారా జరగాల లేకపోతే బ్యాలెట్ పేపర్ల ద్వారా జరగాలి. ఇలాంటి అనేకమైన ఇష్యూస్ మీద మల్టిపుల్ డిస్కషన్స్ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. అయితే డెమోక్రసీలో ఎసెన్స్ ఏంటంటే డిసెంట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. అంటే వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాల్ని క్రోడీకరించి దాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది ప్రజాస్వామీకరణ యొక్క లక్షణం. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన అంశాల్లో ముఖ్యంగా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, లేదా వీవీప్యాడ్ల గురించి, లేకపోతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అలానే కొంతమంది ఏమో ఇది కరెక్టు, ఇది తొందరగా ఎలక్షన్ రిజల్ట్ ఇస్తుందని చెప్తా ఉన్నారు. అలాగని ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసుల్లోకి వచ్చేసరికి అనేక ప్రాంతాల్లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పూర్తిగా డబ్బుమయం అయిపోయి కులం మద్యం ఇలాంటి అనేక రకాలైన ఇష్యూస్ వచ్చి ఈ డెమోక్రసీ అనేటువంటిది సరిగ్గా నడవట్లేదు అనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి 1952లో నుంచి మనం ఎలక్షన్ జరుపుకుంటున్నప్పటికీ ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది భారతదేశంలో చాలా వండర్ఫుల్గా డెవలప్ అయింది. కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ముఖ్యంగా ఎలక్టోరల్ ప్రాక్టీసెస్లోకి వచ్చేసరికి పోటీ చేసే క్యాండిడేట్లు ఎక్కువ డబ్బుని ఖర్చు చేయటం, పరిమితికి మించి డబ్బులను ఖర్చు చేయటం, లేకపోతే రకరకాల ప్రలోభాలకు ఓటర్లను గురి చేయటం, ఇలాంటివి ఉన్నాయి. వాటన్నిటిని మనం నిర్మూలించుకోగలిగితే, వాటన్నిటిని మనం కట్టేలు చేయగలిగితే మన డెమోక్రసీ ప్రపంచంలో మరెక్కడా ఏ దేశంలో లేని విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలాంటి వైబ్రెంట్ డెమోక్రసీని డెవలప్ చేయడం కోసం ఇలాంటి చర్చలు చాలా దోహదపడతాయి. రాజ్యాంగాన్ని పరిపుష్టం చేయడానికి, ఎలక్షన్ లాస్ని పరిపుష్టం చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఆ రకంగా ముందడుగు వేసే విధంగా దుర్గాప్రసాద్ గారు కానీ, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ యాజమాన్యం కానీ ఈ విధంగా మంచి ప్రోగ్రాంకి జాతీయ స్థాయిలో ఒక వేదికగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది, చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించి వారి అభిప్రాయాలను క్రోడీకరించి పాలసీ మేకింగ్లో ప్రభుత్వానికి సరైనటువంటి సలహాలు సంప్రదింపులు చేయడానికి ఇది ఒక డయాస్గా దీన్ని ఉపయోగపడాలని ఈ 2 రోజుల సదస్సు జయప్రదంగా జరగాలని చెప్పేసి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్, అదేవిధంగా వచ్చినటువంటి డెలిబరేషన్స్ కూడా రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. Like and subscribe Eagle Media Works.